ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ నడుస్తుంది. సో ఈ సీజ్ ఫైర్ నడుస్తుంది కదా, ఇంకా వార్ అయిపోయినట్లేనా, లేదా అసలు ఈ సీజ్ ఫైర్ ఎందుకు వచ్చింది, ఈ సీజ్ ఫైర్ రావడానికి గల మెయిన్ స్టోరీ ఏంటి, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇలాంటి విషయాలు ఇండియాలో చాలా జరుగుతూ ఉంటాయి. సో ప్రతి విషయాన్ని ఒక 5 to 10 minutes వీడియోలో క్లియర్గా తెలుగులో మీకు అర్థమయ్యేలా నేను ఈ ఛానల్లో పెడతాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం అంతే. ఫస్ట్లీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ కోసం ఎలా బెగ్ చేసుకుంది అనే విషయం తెలుసుకుందాం. May 10th ఈవినింగ్ 5 pmకి ఈ సీజ్ ఫైర్ స్టార్ట్ అయింది. బట్ అదే రోజు మార్నింగ్ పాకిస్తాన్ ఇండియాలో 2 బిగ్ ప్లేసెస్లో మ్యాసివ్ అటాక్ చేసింది. ఒకటి వచ్చేసి మిలిటరీ బేస్ అయిన అదాంపూర్ పంజాబ్లో ఉంది. ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక మిలిటరీ బేస్. ఈ అటాక్ జరిగిన వెంటనే మన ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తాన్కి సంబంధించిన మల్టిపుల్ ఎయిర్ బేసెస్ని అటాక్ చేసి ఆ ఎయిర్ బేసెస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాయి. తర్వాత మన ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసిన ఆఫీసర్స్ ఒక ప్రెస్ మీట్లో ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదు, మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తాం అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి సీజ్ ఫైర్ అనే ఒక ఫ్రేమ్ స్టోరీ స్టార్ట్ అయింది. మన ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్కి పాకిస్తాన్ భయపడి హెల్ప్ కోసం వాషింగ్టన్కి కాల్ చేసింది. అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన మార్కో రూబియోతో పాకిస్తాన్ మిలిటరీ హెడ్ అసీమ్ మునీర్ మాట్లాడాడు. మార్కో రూబియో నెక్స్ట్ కాల్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన డాక్టర్ ఎస్ జయశంకర్కి చేసి పాకిస్తాన్ సీజ్ ఫైర్ కోసం రెడీగా ఉందని చెప్పారు. ఇండియా కూడా సీజ్ ఫైర్ని కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. దెన్ అరౌండ్ 3:30 pmకి పాకిస్తాన్ డీజీఎంఓ ఇండియన్ డీజీఎంఓకి కాల్ చేసి వీఆర్ రెడీ టు సీజ్ ఫైర్ అని చెప్పారు. దెన్ 2 countries 5 pmకి అఫీషియల్గా సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ ఒక విషయం మనకి చాలా క్లియర్గా తెలిసింది. పాకిస్తాన్ ఇండియన్ ఫోర్సెస్ని అడ్డుకోలేక సీజ్ ఫైర్ అనే ఒక ఆప్షన్ని అమెరికా అనే ఒక కంట్రీని అడ్డు పెట్టుకొని ఫర్దర్ ప్లాన్స్, వార్ స్ట్రాటజీస్ వేసుకోవడానికి సీజ్ ఫైర్ చేసింది. ఈ సీజ్ ఫైర్ గురించి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా ట్వీట్ చేశారు. మనం ఆ ట్వీట్ని కరెక్ట్గా చెక్ చేస్తే, కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని అన్నారు. బట్ అఫీషియల్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన 4 hours పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన 36 లొకేషన్స్లో మిసైల్ డ్రోన్స్తో అటాక్ చేసింది. మరి డొనాల్డ్ ట్రంప్ కామన్ సెన్స్ అని ట్వీట్లో మెన్షన్ చేశారు. మరి పాకిస్తాన్ కామన్ సెన్సా, అమెరికా కామన్ సెన్సా క్లారిటీ లేదు. మీకేమన్నా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ సీజ్ ఫైర్ గురించి ఫుల్ స్టోరీ. ఇక్కడ వరకు మీకు సీజ్ ఫైర్ ఎలా వచ్చిందో ఒక ఐడియా వచ్చింది కదా. నౌ ఇండియా పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగిద్దా లేదా అనే దానికి ఆన్సర్. ఇండియా అయితే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ ఇండియాని కనుక అటాక్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తాన్ని అటాక్ చేస్తాయి, ఇది మాత్రం కన్ఫర్మ్. ఫైనల్లీ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మన ఇండియన్ ఫోర్సెస్ శాటిలైట్ ఇమేజెస్ని ప్రూఫ్గా ప్రెస్కి రిలీజ్ చేశాయి. అవి చూద్దాం. మొత్తం 9 టెర్రరిస్ట్ క్యాంప్స్. ఆ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ డిస్ట్రాయ్ చేయకముందు, చేసిన తర్వాత శాటిలైట్ ఇమేజెస్ ఇవి. వీడియోని చివరిదాకా చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్, యుఎస్ఏ ఇండియాకి సపోర్ట్ చేస్తుందా లేదా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా? కామెంట్స్లో తెలపండి. సో ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా మా ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.